హలో వ్యూయర్స్, ఈరోజు పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. తెలుగులో చందవులు అంటారు, తెల్ల చందవులు. అవి దొరికినప్పుడు ఈ స్టైల్లో మీరు ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే పైన బైండింగ్ వచ్చి క్రిస్పీగా ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎండింగ్ వరకు వీడియో అయితే స్కిప్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు. ముందుగా ఫిష్ మ్యారినేషన్ ప్రాసెస్కి 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ మిక్స్ చేసుకుంటే 1/2 స్పూన్ వరకు సాల్ట్ పడుతుందని అర్థమవుతుంది. సో మనం 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటాం. మ్యాక్సిమం 1/2 స్పూన్ సరిపోతుంది. వీటిని బాగా మిక్స్ చేసుకొని మనం ఆ ఫిష్ని మధ్యలో ఇలా ఘాట్లు పెడుతూ వాటికి బాగా మసాలా పట్టేలా ఇలా మనం అప్లై చేసుకోవాలి ఫిష్ని. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం లెమన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫిష్ అనేది చాలా బాగా వస్తుంది, విడిపోకుండా గట్టిగా పీసెస్ అనేవి చాలా చక్కగా వస్తుందన్నమాట. తినడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలా మనం మ్యారినేషన్ చేసిన ఫిషెస్ని 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 4 స్పూన్స్ వరకు శనగపిండిని, 2 స్పూన్స్ వరకు సూజీని ఇలా డస్ట్ చేసుకోవాలి. సూజీని కొంచెం గ్రైండ్ చేసుకోండి, సాఫ్ట్గా వస్తుంది. అందులో 1/2 స్పూన్ వరకు కారం, 1/4 స్పూన్ వరకు సాల్ట్ని ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ అయినట్టు మనం వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని ఈ పౌడర్లో డస్ట్ చేసుకోవాలి. మన ఫిష్ తింటున్నప్పుడు పైన క్రిస్పీగా బైండింగ్గా రావాలంటే ఇది అవసరం అన్నమాట. ఈ ప్రాసెస్ స్కిప్ చేయకండి. ఆయిల్లో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఇలా డస్ట్ చేసుకొని కోట్ చేసుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను. చాలా క్రిస్పీగా లోపల వరకు వెళ్ళి తినడానికి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఈ స్టైల్లో నేను చెప్పే కొలతలతో మీరు ట్రై చేశారంటే పర్ఫెక్ట్. ఆ రోజైతే చాలా మంచి డిష్ తిన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.